వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 223 వీడియో 2630 ప్రశ్నలు కంప్లీట్ అవుతున్నాయి. స్టాక్ జీకే నుండి, జనరల్ స్టడీస్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, అదేవిధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా ఏది మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. భారత నౌకాదళంలో ఏవియేషన్ ఫైటర్ స్ట్రీమ్కి ఎంపికైన తొలి మహిళా అధికారినిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముఖ్యంగా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆస్థా పూనియా, యూపీకి చెందిన ఆస్థా పూనియా మనకు ఇండియన్ నేవీలో మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలు నడపబోతుంది. డైరెక్ట్గా ఫైటర్ జెట్స్ నడపడానికైతే ఎంపికైన మొట్టమొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించింది. అయితే 2019లో లెఫ్టినెంట్ శివాంగి సింగ్ నౌకాదళంలో మొట్టమొదటి మహిళా పైలట్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఎంపికైన మహిళలు కేవలం నాన్ ఫైటర్ ఆపరేషన్స్కి మాత్రమే పరిమితం. కానీ ఆస్థా పూనియా ఫైటర్ జెట్స్ నడిపేటటువంటి మొట్టమొదటి మహిళా అధికారినిగా ఎంపికైంది. ఈ తేడాను, ఈ డిఫరెన్స్ అయితే మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 2. 2025 సెప్టెంబర్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతాయి? 2025 సెప్టెంబర్లో ఈ పోటీలు మనకు ఇండియాలో జరగబోతున్నాయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీరు ఇండియా నోట్ చేసుకోండి. మన భారతదేశంలో జరగబోతున్నాయి. సో ఇక్కడ ఈ పోటీలకు వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారంటే కంగనా రనౌత్ ఎంపిక అవడం అనేది జరిగింది బ్రాండ్ అంబాసిడర్గా. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును ఏ విధంగా మార్చింది? ఇది న్యూఢిల్లీలో ఉందండి. ఈ సెంటరు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ NIPCD పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చింది. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది న్యూఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అయితే మనకు న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. భారత ప్రధాని 2025 జూలై 4న ఏ దేశ పౌరులకు 6వ తరం వరకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ కార్డ్స్ జారీ చేస్తామని ప్రకటించారు? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. అమెరికా, నమీబియా, అర్జెంటీనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ట్రినిడాడ్ అండ్ టొబాగో అండి. మరి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో చాలామంది భారత సంతతి వ్యక్తులు అయితే ఉన్నారు. రీసెంట్గా భారత ప్రధాని మనకు జూలై 4న ఆ దేశాన్ని సందర్శించి ఈ హామీని అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5. 2025లో తెలంగాణలోని ఏ మహిళా సమాఖ్య సంఘానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆత్మ నిర్భర్ సంఘటన్ అవార్డును ప్రకటించింది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణలోని ఇల్లంతకుంట మండల మహిళా సమాఖ్య సంఘం అండి, రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి ఈ మహిళా సమాఖ్య సంఘం యొక్క ప్రోగ్రెస్ను చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా 22 మహిళా సంఘాలను ఎంపిక చేస్తే అందులో తెలంగాణ నుంచి ఈ మహిళా సంఘానికి ఆత్మ నిర్భర్ సంఘటన అవార్డు అయితే మరి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. అడవుల రక్షణ కొరకు ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ప్రారంభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, సిక్కిం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 7. 2025 జూలై 2న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గ్రామీణ ప్రాంతాల్లో వరద హెచ్చరికల కోసం ప్రారంభించిన సమీకృత వెబ్ పోర్టల్ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చాను, సీ ఫ్లడ్ అండి దీని పేరు. దీనిని జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు వచ్చేసి మనకు సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా సీడాక్, అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇవైతే ఈ 3 సంస్థలు దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8. దేశంలో మొట్టమొదటి ఆస్ట్రో ఫెస్టివల్ 2025 జూన్ 27న ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఆస్ట్రో ఫెస్టివల్ మనకు లడఖ్లోని లే నగరంలో జరిగిందండి. తొలి ఆస్ట్రో ఫెస్టివల్ 2025 జూన్ 27. క్వశ్చన్ నెంబర్ 9. 2025లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాలను మలేరియా రహిత దేశాలుగా గుర్తించింది? మలేరియా ఫ్రీ కంట్రీస్గా జార్జియా అండ్ సురినామ్. 2025 జనవరిలో జార్జియాను,
2025 జూన్లో సురీనామ్ కంట్రీని అయితే మలేరియా రహిత దేశాలుగా గుర్తించింది. 2024లో మనకు కేప్ వర్ది అండ్ ఈజిప్ట్ దేశాలను మలేరియా రహిత దేశాలుగా గుర్తించారు. క్వశ్చన్ నెంబర్ 10, భారత్లో మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేశారు. జపాన్ యొక్క సహకారంతో ఇది